అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాను. అడెలైడ్ సిటీలో ఉన్నాను. మెల్బోర్న్ నుండి బయలుదేరి వచ్చా కదా, ఒక 700 కిలోమీటర్లు. ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే నాకు ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, పల్లెటూరులో అన్నా సరే, వ్యవసాయ భూములు అన్నా సరే, రైతులతో మాట్లాడటం అన్నా, లోకల్స్తో ఉండటం అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అక్కడే నాకు చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఆప్యాయతగా మనల్ని పలకరిస్తారు, చాలా ప్యూర్ హార్ట్స్ అని. అలాగే ఓకే, ఇక్కడ అడెలైడ్లో వచ్చేసిన తర్వాత నేను ఫార్మింగ్ కవర్ చేద్దాం అనుకున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడుగుతున్నారు ఇక్కడ, ఎందుకంటే మన వ్యవసాయంకి ఇక్కడ వ్యవసాయంకి చాలా తేడా ఉంటుంది. కానీ తెలిసిన వ్యక్తి తప్పకుండా కావాలి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మన అన్నయ్య పరిచయం అయ్యారు. ఇతను వచ్చి తెలుగు. అన్న నమస్తే అన్న, బాగున్నారా? అన్న ప్రవీణ్, అన్న పేరు ప్రవీణ్. అన్న మీ ప్రాపర్ ఎక్కడ? లక్ష్మీపురం ఉంది, దేవరపల్లి మండలం, వెస్ట్ గోదావరి. ఓకే, సూపర్. ఎన్ని సంవత్సరాలు లేదన్నా? నేను వచ్చి ఆల్మోస్ట్ 12 years. వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాలు అడిగారు? వ్యవసాయంలో కాదు, హోల్సేల్ సప్లై ఉండడం వల్ల వీళ్ళు తెలుసు, ఎక్కువగా ఇలా పరిచయాలు ఉన్నాయి మీకు. అయితే హోల్సేల్లో ఉన్నారు మీరు, వెజిటేబుల్ హోల్సేల్. సూపర్ అన్న, సూపర్, మంచి విషయం. ఇక అన్నకు తెలిసిన నాలెడ్జ్ అంతా నాతో షేర్ చేస్తున్నారు. ఇవాళ మొత్తం వ్యవసాయం గురించి, రైతుల గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. నాకు మొదట ఒక ఇటాలియన్ రైతుని పరిచయం చేశారు. తన పేరు టోనీ. కానీ తనకి వీడియోలో కనబడటం ఇష్టం లేదంటే, అందుకని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళు చెప్పిన మాటలన్నీ. అసలు ఇలాంటివన్నీ మీరు రైతులు ఎప్పుడు విని ఉండరు. మీకు అసలు వ్యవసాయం చెయ్యాలి అనే థాట్ కలిగినప్పుడు ఎవరికైనా సరే, ఒక మనిషికి మొదట మనం ఆలోచించాల్సింది భూమితో పాటు నీరు లేనిదే మనం వ్యవసాయం చేయలేము. మొక్కలకి కావాలి కదా. ఇదిగోండి, ఈ వెనక పక్కన ఒక పైపులు కనపడుతుంది, చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఇవేంటనుకుంటున్నారు? ఇవి బోర్ వాటర్ కాదు. ఇప్పుడు మనం సిటీల్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, అర్థమైందా? డ్రైనేజ్ స్యూయేజ్ వాటర్ ఉంటుంది కదా, వాటిని అలాగే రెయిన్ వాటర్ని మొత్తం అంతా ఒక ప్యూరిఫై చేసి ఆ వాటర్ని పొలాలకి పంపుతారంట ఈ పర్పుల్ పైప్ ద్వారా. ఇదిగోండి, రీక్లైమ్డ్ ఇరిగేషన్ వాటర్, డు నాట్ డ్రింక్ అని చెప్పారు. చాలా ప్రమాదకరం, తాగడానికి పనికిరాదు, బట్ మొక్కలకైతే పనిచేస్తుంది. ఇక్కడున్న వ్యవసాయదారులందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ నీరు ఉపయోగించాల్సిందేనంట. సంవత్సరం భూమి సైజును బట్టిగా వీళ్ళు వాటర్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ వాటర్ వాడుకుంటారు కదా, వాడినప్పుడు ఇదిగోండి మీటర్ ఉంది, మనం ఎన్ని లీటర్లు వాడుతున్నాం అనేది క్లియర్గా ఉంది. ఒక కోటా అనేది ఉంటుంది, ఆ కోటా పూర్తయిపోయిన తర్వాత కూడా మనం వాడుకోవచ్చు. దానికి బిల్ పే చేయాల్సిందే నెల. మళ్ళీ ఇంకో విషయం, వాటర్ వాడినా వాడకపోయినా కూడా నువ్వు ఆ సంవత్సరం ఆ కోటాకి బిల్ కట్టాల్సిందేనంట. చాలా ఆశ్చర్యపోయాను. డ్రైనేజ్ నీళ్ళని మళ్ళీ ప్యూరిఫై చేసి పొలాలకి డైవర్ట్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. అలా వచ్చిన నీరంతా కూడా ఇదిగోండి ఇక్కడ ఒక పాండ్ లాగా నిర్మించుకుంటారు పొలంలో. ఈ పాండ్లోకి డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఆ డ్రైనేజ్ వాటర్ ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి పైప్ ద్వారా, ఇదే పైపు, ఆ పర్పుల్ పైప్లో ఉండి ఇట్లా కంటిన్యూ అయ్యి ఇక్కడ వస్తుంది. చూడండి, ఆ వాటర్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది నిజంగానే డ్రైనేజ్ వాటర్ అని. ఇదిగోండి చూసారా? మీకు అర్థమైందా? ఇలాగా మన ఊర్లో కూడా, షెడ్లలో కూడా నీళ్లు పడ్డప్పుడు ఎప్పుడైనా నురుగు వచ్చిందా? రాదు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ భూమిలో నుండి మనం తీసుకుంటాం కదా. కానీ చూసారు, అక్కడంతా నురుగంతా వచ్చింది. ఎంత ప్యూరిఫై చేసినా కూడా డ్రైనేజ్ వాటర్ దాంట్లో ఉంటుంది. కెమికల్స్ అంటే తెలిసింది మనకి డ్రైనేజ్ అంటే. ఇదిగోండి, అలాగే మళ్ళీ మీకు బోర్ ఉండదా ఈ పొలాల్లో అని మీకు డౌట్ రావచ్చు. బోర్ కూడా ఉంటుంది. ఇదిగోండి, బోర్ కూడా వేశారు. 120 మీటర్లు లోతు పడిందంట భూమిలోకి. అంతకుముందు 40 ఏళ్ల క్రితం కేవలం 20 మీటర్లోనే పడేదంట ఇక్కడ. అంటే చూసారా, నీరంతా ప్రతి సంవత్సరం కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా ముందు కాలంలో నాకు తెలిసి ఇక్కడ పంటలు పండించాలంటేనే చాలా కష్టం కూడా. ఇంకా కొంతమంది రైతులు అక్కడ క్యాబేజ్ కూడా కట్ చేస్తున్నారు, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. దానికన్నా ముందు నేను ఇక్కడ నడుస్తున్నప్పుడు ఒక విషయాన్ని కనుగొన్నాను. ఇదిగోండి, బుల్లెట్లు చూసారా, షార్ట్ గన్ బుల్లెట్లు ఉన్నాయి ఇక్కడ. మీకు గుర్తుంది కదా, నేను మాలీలో మన మిత్రుల దగ్గర గన్స్ ఉంటే చాలాసార్లు పేల్చాను కూడా. ఇదిగోండి, అక్కడ ఒక బుల్లెట్ వచ్చి 40 రూపాయలు మాలీలో. ఎందుకంటే ఇక్కడ క్యాలీఫ్లవర్ పండించేటప్పుడు కుందేళ్ళు ఉంటాయి కదా, మొత్తం వచ్చి చిన్నగా ఉన్నప్పుడే పువ్వు కొట్టేసి తినేస్తున్నాయంట. దాన్ని కంట్రోల్ చేయలేక ఇక తప్పదు, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది జీవితంలో. బుల్లెట్లు ఉపయోగించి, గన్లు ఉపయోగించి ర్యాబిట్లని చంపాల్సి వస్తుంది. మళ్ళీ ఈ వెనక పక్క ఒక షెడ్ లాగా ఉంది చూస్తున్నారా, దీని ముందు ఒక తొట్టిలాగా ఉంది. ఏంటనుకుంటున్నారు?
వ్యవసాయం చేసేటప్పుడు తప్పకుండా మనం పురుగులు కానీ ఏమి రాకుండా తెగులు రాకుండా మందు కొడతాం కదా, ఈ తొట్టిలో మొత్తం కెమికల్ కలిపేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పైప్ ఉంది కదా, ఈ పైప్ ద్వారా సక్ అవుతుంది, మొత్తం ఈ రూమ్లోకి వెళ్తుంది. మనకి ఒకవేళ భూమి ఉంటే మొత్తం భూమి తడిపేస్తాం కదా, ఇలా స్ప్రింక్లర్స్ ఇలాగ డ్రిప్ సిస్టమ్ అసలు వాడము. మంద వేరు వ్యవసాయం, ఇక్కడ వేరు. ఎందుకంటే కలుపు బాగా వచ్చేస్తుందని చెప్పి ఎక్కువగా ఈ స్ప్రింక్లర్స్ ద్వారా నీళ్లు మొక్కల మీద జల్లేటట్లుగా ఉపయోగిస్తారు. అక్కడ కనబడుతున్న మొత్తం వ్యవసాయం అంతా బంగాళదుంప. ఇదిగోండి ఈ పైపుల ద్వారా, ఇందాక మనం చూసుకున్నాం చూసారు, ఈ పైపుల ద్వారా మొత్తం వెళ్తుంది లోపలికి, చూడొచ్చు ఆ స్ప్రింక్లర్స్కి. ఇది ఒక ఫిల్టర్ అంట. నీళ్ళలో నుండి తప్పకుండా రాళ్ళు కానీ ఏదో నలకలు రావచ్చు, అలా వచ్చినప్పుడు స్ప్రింక్లర్స్లో ఇరుక్కుపోతాయి కదా, అలా ఉండకుండా ఇది ఫిక్స్ చేశారు. మొత్తం డ్రైనేజ్ వాటరు, గ్రౌండ్ వాటరు, కెమికల్ ఈ పైప్ ద్వారా పొలంలోకి వెళ్ళిపోతుంది. వాటర్ వదిలినప్పుడు మనకు తెలుసు కదా, స్ప్రింక్లర్ కదులుతూ మూవ్ అవుతూ ఉంటుంది, ఇలా ఫాస్ట్గా బీట్ ఇవ్వటం వల్లే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది దీన్ని రొటేషన్. సాయిల్ కూడా బాగుంది చూడండి మొత్తం, కానీ చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి వీటిల్లో. మన దేశంలో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టపడతారు, అలాగే రాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు, ఎక్కువగా వీళ్ళు టెక్నాలజీ కూడా ఉపయోగిస్తానికి ప్రయత్నిస్తారు వ్యవసాయంలో, అందుకనే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే 2 రకాల క్యాబేజ్ పండిస్తున్నారు. ఒకటేమో గ్రీన్ క్యాబేజ్, అలాగే మరొకటేమో రెడ్ క్యాబేజ్. నేను గ్రీన్ క్యాబేజ్ చూశాను కానీ ఇంతకుముందు ఎప్పుడు రెడ్ క్యాబేజ్ చూడలేదు, ఇదే మొదటిసారి. ఇదిగోండి చాలా బాగుంది, తాజాగా ఉంది. అసలు క్యాబేజ్ కర్రీ ఫ్రై చేసుకుని వండుకుంటే అసలు సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడే క్యాబేజ్ మొత్తం కట్ చేసి, ఇక్కడ కన్వేయర్ ఉంటుంది కదా, ఆ కన్వేయర్ మీద పెడతారు క్యాబేజీ. ఇప్పుడే రెడ్ క్యాబేజీ ఇదిగోండి అట్లా పెడుతున్నారు చూసారు కదా రైతులు. అట్లా కన్వేయర్ మీదుగా పైకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయింది తర్వాత బాక్సుల్లో ప్యాక్ చేసేస్తారు. ఇదిగోండి ట్రాక్టర్ అంతా బాగా బురద అయిపోయింది, మంచిగా ఉంది చూడండి పంట. ఇదిగోండి పైకి ఎక్కాను ఈ మిషన్ మీదకి. ఒక ముందేమో జాన్ డీరీ ట్రాక్టర్ ఉంది, ఇదిగోండి చూస్తున్నారు కదా క్యాబేజీ మొత్తం అంతా ఎలా పెట్టేశారో. కార్డ్బోర్డ్ బిన్ అని పిలుస్తారంట వీటిని. ఈ బిన్లో నీట్గా ప్యాక్ చేసేసారు. ఇవి మొత్తం అంతా ఇప్పుడు పట్నం వెళ్ళిపోతాయి. ఇదిగోండి కన్వేయర్లో వచ్చినవి అంతా ఇక్కడ క్యాబేజ్ అంతా తీసి దీని పైన మీద ఉన్న లీఫ్ అంతా తీసేసి ఇక్కడ దీంట్లో పెడుతున్నారు. ఇట్లా చాలా ఉంటుంది. ఒక్క బాక్స్లో 100 క్యాబేజీ ఫిట్ అవుతాయంట. ఆహా, నా ఫేవరెట్ కర్రీ వెజిటేబుల్ ఏదైనా సరే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. ఇది ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారా అని అడిగాను, అవసరం లేదంట, మొత్తం ఇక్కడేనంట, ఆస్ట్రేలియాలోనే నార్త్కి ఎక్కువగా పంపిస్తారంట. ఇప్పుడు నార్త్లో ఎక్కువగా వేడిగా ఉంటుంది, వేడిగా ఉండటం వల్ల వ్యవసాయం చేయలేరంట అక్కడ. ఇక్కడ చాలా అందంగా ఉన్న స్వాన్స్ ఉన్నాయి చూడండి, చక్కగా ఈదుకుంటూ వెళ్తున్నాయి. ఇవి వలస వచ్చినాయి అంట, నేను మన టోనీయే పెంచాడు అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి చూడండి. అలాగే ఈ నాచు ఉంటుంది కదా, నాచు రాకుండా చూసుకుంటాయి అంట, ఎక్కువగా తినేస్తాయి. కానీ ఈ నెల రోజులు ఎప్పుడో ఇక్కడ ఉండి తర్వాత వలస వెళ్ళిపోతాయి కూడా. భలే ఈత కొట్టుకుంటూ మూవ్ అవుతున్నాయి కదా. వాటికి కొన్ని బేబీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ అది చంపి తింటారంటే నో అస్సలు మేము అలా పనే చేయము అని చెప్తున్నారు. తప్పక మాకు ర్యాబిట్స్ని వేరే చాయిస్ లేక కిల్ చేయాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఇంగ్లీష్లో మీకు తెలుసు కదా స్కేర్ క్రో అని పిలుస్తారు. అక్కడ ఒక మనిషిలాగా పెట్టి జాకెట్ని పొలంలో నుంచున్నట్లు, అప్పుడు పక్షులు వచ్చి ఏమి చెడగొట్టకుండా ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మరొకటి ఉంది. కొన్ని పద్ధతులు చూస్తుంటే సేమ్ మన భారతదేశంలో కూడా చూసినట్లు అనిపిస్తుంది. ఇదంతా మొత్తం క్యాలీఫ్లవర్ ఫామ్. క్యాలీఫ్లవర్ టొమాటో వేసుకుని వండుకుని తింటే సమ్మగా ఉంటుంది, అసలు సాఫ్ట్గా వెళ్ళిపోద్ది గొంతులోకి. నాకు సాఫ్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా. ఇది వచ్చి పువ్వు చూస్తున్నారు కదా, రైతుల దగ్గర నుండి $2 అట్లా కొంటారంట, అంటే $110, కొన్నిసార్లు పెరగచ్చు మేబీ $150. మార్కెట్లోకి వెళ్ళే కొద్దికి ఒక $4 అట్లా సేల్ చేస్తారంట, అంటే $220 అట్లాగా ఒక క్యాలీఫ్లవర్ క్యాబేజ్ వచ్చి ఐటమ్గా సేల్ చేస్తారంట, కిలోలుగా సేల్ చేయరు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ ఆస్ట్రేలియా, ఈ కాంటినెంట్, ఈ సముద్ర దీవులు మొత్తం ప్రతి ఒక్కళ్ళు వలస వచ్చిన వాళ్ళే, కొన్ని వేల సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఎవ్వరూ పర్మనెంట్ కాదు, ఇది భూమి అసలు
అన్ని 197 దేశాల వాళ్ళు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటారు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనకు అసలు భలే అనిపిస్తుంది. రకరకాల ఫేసెస్, రకరకాల మనిషి రంగులు అందరినీ చూస్తాం ఒకే చాట. ఓ భలే చేసింది కదా స్కేటింగ్ లాగా స్వాన్. మన టోనీ వాళ్ళ నాన్నగారు 1962లో వచ్చారంట ఇటలీ నుండి. ఇక మనకు తెలిసి ఇటాలియన్ ఫార్మర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మంచిగా సెటిల్ అయ్యారు. వాళ్ళ నాన్న కూడా చాలా బాగా చేసి 25 ఎకరాలు కొన్నారంట అప్పట్లో వచ్చినప్పుడు. ఇక్కడ చాలా తక్కువ ఖరీదుకి ఇప్పుడు 160 ఎకరాలు చేసి మొత్తం 5గురు పిల్లలు అంట. 5గురు పిల్లలకి మన ఊరిలో పంచినట్లు చూడండి మైండ్ సెట్ కూడా ఎలా ఉందో ఇటలీ వాళ్ళది కూడా. అందరికీ తలా కొంచెం ఇచ్చారంట, 30 ఎకరాలు 40 ఎకరాలు. ఇప్పుడు దాంట్లో చక్కగా సర్వే అవుతున్నారు. మనం ఇప్పుడు అడిలైడ్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కదా. ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది, ఈ వ్యవసాయ భూములు ఎంత ఖరీదు పలుకుతాయని చెప్పి. ఒక ఎకరం 25 లక్షల రూపాయలు ఖరీదు చేస్తున్నాయంట మన డబ్బుల్లో. అలాగే ఇక్కడ మనం దేశంలో లాగా లేకపోతే వేరే దేశాల్లో లాగా మన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఈ పొలం నా సొంతం అని చెప్పి ఈ ఒక్క పొలంలో ఒక్క ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారంట అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఈ పొలంలో, రెండో ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే అగ్రికల్చరల్ చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఇల్లు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, అగ్రికల్చర్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఇక ఫుడ్ లేక పీపుల్ సఫర్ అవుతారు. ఇలాంటి టాపిక్స్ మీద కూడా చాలా డీప్గా ఆలోచించి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తారు వీళ్ళు ఆస్ట్రేలియాలో. ఇక్కడ బంగాళదుంప ఉంది కదా, ఈ బంగాళదుంపని ఎలా పెరిగిందని చూస్తారు. లోపల కదా, ఎందుకంటే భూమి లోపల కదా వచ్చేది బంగాళదుంప తయారయ్యేది. వీళ్ళు ఒక మొక్క తీసి టెస్ట్ చేసుకుంటారంట. సైజ్ బాగా పెరిగింది, అంత బాగుంది, ఇక కట్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా మొత్తం మందు కొడతారంట. అలా మందు కొట్టినప్పుడు ఈ పొలానికి ఈ మొక్కలంతా చచ్చిపోయి, అలాగే ఈ మొక్కలో ఉన్న బలం ఉంటుంది చూశారు, ఆ బలం అంతా కూడా మొత్తం లోపల ఈ బంగాళదుంపలోకి చేరుకుంటుందంట. అప్పుడు ఇంకా చక్కగా దృఢంగా ఉంటుంది, సైజు కూడా పెరగచ్చు ఆ 2 వారాల్లో. ఇంకా అప్పుడు ఆ తర్వాత మొత్తం ఇక మిషనరీ ద్వారా కానీ ఎట్లా కూడా పిక్ చేసుకుని ఇక మొత్తం మార్కెట్లో సేల్ చేస్తారు. మన టోనీ నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక మొక్క చూపించారు, ఇది కొంచెం చూడండి. ఇది ఆల్రెడీ కింద ఇరిగిపోయింది. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తుంది ఒక బతికున్న మొక్కని పీకాలంటే. ఈ మొక్క మనం పీకి చూద్దామా ఎలా ఉందో. బంగాళదుంపలు వస్తాయా? ఇదిగోండి బంగాళదుంప వచ్చింది. ఇది మొక్క చూసారు కదా. ఇప్పుడు ఈ సైజు ఉంది, కానీ ఇంత సైజు అవుతాయి ఇవి బంగాళదుంప. ఇంకా డీపర్ వెళ్ళంటున్నారు, ఇంకా చాలా ఉంటాయి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి. ఓ అతను చెప్పినట్టే కరెక్ట్గానే ఉన్నాయి. నేను చూసారా ఒకటే వచ్చిందేమో అని అనుకున్నాను, కాదు. ఇదిగోండి మొత్తం 4-5 వచ్చినాయి. మంచి సైజు కూడా అవుతాయండి. ఇది ఇప్పుడు చాలా చిన్న మొక్క. ఇలాంటి నార్మల్ క్వాలిటీ ఏమో మనం చూసుకుంటే 100 రూపాయల లోపలే ఉంటుందంట 1 కేజీ రైతు దగ్గర నుండి కొనుక్కోవటం. ఒకవేళ మంచి క్వాలిటీ ఉండి సైజు ఉండి బలంగా ఉంటే మట్టికి $4 పెట్టి కూడా కొంటారంట. $4 అంటే 220 రూపాయల పైన పలుకుతుంది. బంగాళదుంప మంచి సైజు గ్రోత్ అవ్వడానికి 4 నెలల నుండి 5 నెలలు పడుతుందంట. కానీ వింటర్కి అలాగే సమ్మర్కి చాలా తేడా ఉంటుందంట. చలికాలం అప్పుడు ఆ చలికి చాలా స్లోగా ఉంటుందంట గ్రోత్. క్యాలీఫ్లవర్ సమ్మర్లో ఏమో 3 నెలల్లో చక్కగా మంచి పువ్వు సైజు వస్తుంది, కానీ చలికాలంలో ఏమో 4 నెలలు పడుతుందంట. క్యాబేజ్ కూడా సేమ్ అంతే. ఇది తప్పకుండా షేర్ చేయాలి. ఇలా పొలాల్లో మీకు ఒక ఇల్లు నిర్మించుకుంటారని చెప్పాక ఒకే ఒక్క ఇల్లు నాకు కర్ణాటకలో నేను వ్యవసాయం చేశా కూడా మా మురళీ మావయ్య దగ్గర. ఇదిగోండి ఎలా ఉంటాయో చూసారా. వీళ్ళు కూడా చక్కగా ఇక్కడ రైతులు అనేవాళ్ళు పూర్ అనేది ఉండరు, చాలా తక్కువ, చాలా తక్కువ. ప్రతి ఒక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటుంది. అలాగా ఇల్లు చక్కగా వీళ్ళ పొలంలో నిర్మించుకుంటారు చూడండి. ఇప్పుడు ఇది 40 ఎకరా పొలంలో ఈ ఇల్లు ఉంది. సూపర్గా కట్టుకున్నారు కదా. ఎందుకంటే మా మావయ్యలు కూడా ఇలాగే చక్కగా గ్రాండ్గా నిర్మించుకున్నారు. కర్ణాటకలో రైతులు మామూలుగా వచ్చాము గుంటూరు జిల్లా, తర్వాత అక్కడికి వలస వెళ్ళిపోయారు. ఇక అక్కడే పూర్తిగా సెటిల్ అయిపోయారు కూడా. అదే గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే క్యాంపులు అంటారు, మీకు గుర్తుండే ఉండొచ్చు. కర్ణాటక మొత్తం మన తెలుగు రైతులు చాలామంది ఉంటారు. నేను ఇప్పుడు ఇక్కడున్న పొలం అంతా మొత్తం బ్రోకలీ పండిస్తున్నారు. ఈ బ్రోకలీ మొత్తం ఇక కోతకు వచ్చేసినట్టుంది. ఇక్కడ చూడండి, కొంతమంది మిషనరీ ఉపయోగిస్తారు, కొంతమంది ఏమో ఇట్లా రైతులే వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళతో కట్ చేపిస్తారు. ఇక్కడ మనం చూస్తున్న రైతులందరూ నేను మొదట చూసి ఇక్కడ వాళ్ళు అనుకున్నాను, కాదంట. ఈ అన్న వాళ్ళు వచ్చి శ్రీలంక అంట. మనకు తెలుసు కదా శ్రీలంక అసలు వండర్ఫుల్ కంట్రీ, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. అన్నా వనక్కం.
హాయ్ హాయ్. చాలా సంతోషం అనిపించింది వీళ్ళని ఇక్కడ చూడటం. ఇక మొత్తం ఇక్కడ ఇయర్లీ అట్లా 2 years కాంట్రాక్ట్గా వచ్చేసి ఇక్కడే వర్క్ చేసుకుని వెళ్తారనుకుంటా అన్న వాళ్ళు. అదిగోండి మొత్తం చూస్తే చాలా చిన్నగానే ఉంది. ఇదిగోండి పువ్వు, బట్ కట్ చేస్తున్నారు. మొత్తం అంతా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాస్కెట్ లాగా ఉంది, బాస్కెట్లో పెడుతున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ట్రాక్టర్లో డ్రైవర్ లేరు, ట్రాక్టర్ కదులుతుంది చూడండి, కరెక్ట్గా పాదులో ఉంది. ఆ పాదులో అట్లాగే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఓ రిమోటా, అదిగోండి అది అన్న దగ్గర ఉందంట రిమోట్. అక్కడి నుండి మొత్తం మేనేజ్ చేస్తున్నారు, ఎలా వెళ్ళటం, ఎలా ఆగటం, స్లో అవ్వటం. అదిగోండి ఇంజిన్ సౌండ్ బాగా రైజ్ అవుతుంది. గుడ్ గుడ్. చాలా చిన్నగా ఉంది పువ్వు, బట్ కానీ బాగుంది, తాజాగా ఉంది. అన్సీజన్లో ఏమో దగ్గర 400 రూపాయల దాకా ఉంటుందంట 1 kg బ్రోక్లీ, కానీ ఇప్పుడు తక్కువ ఉంది, కేవలం 150 రూపాయలు అలాగా. సైజు స్మాల్, ఓకే అంతే ఉంటుందంట బ్రోక్లీ సైజు. నేను ఇంకా క్యాలిఫ్లవర్ లాగా పెద్దగా పెరుగుతుంది అనుకున్నాను. వెరీ గుడ్ సైజ్. Some big second. This one okay. This one is okay. Very good. Okay. Very good size. I am thinking cauliflower like big size. Yeah, No? yeah. No. This one very good. Perfect. This one maybe big, some little bit big. Okay. Second. This one okay. Okay. Yeah. Right. Thank you, Anna. Okay. What is your name? Ravi. Ravi. Yeah. Okay. Nice meeting you, Anna. Yeah, I like Sri Lanka. No, I'm Sri Lanka. Meet Tamil Nadu, India. Tamil Nadu? You Tamil Nadu? Yeah, Tamil Nadu, India. Tamil தெரியும்ல? Yeah. அவன் நல்லா பேசுவேல? Nalla pesu. ஆமா అంటే அவர் శ్రీలంక. Sri Lanka. Me Sri Lanka. I 90 Sri Lanka fighting. I go my Tamil Nadu. Erode. ఓకే పురియుదు. ఇప్పుడు ఈరోడ్లో సెటిల్ అయ్యారు. Erode settle అయ్యారు. అదే మీకు అర్థమైంది కదా, ఒకప్పుడు మనకి శ్రీలంకలో ఒక వార్ వచ్చింది, ఆ టైంలో చాలా మంది తమిళియన్స్ని చంపేశారు, గుర్తుంది కదా అన్న. పోయిட்டு వరా ரொம்ப நன்றி, ரொம்ப సంతోషం అడిగానికి உங்களை பார்த்தாலே. అన్నయ్య వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉందంటే నన్ను చూసి ఇక్కడ. అలాగే అప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు తర్వాత చాలామంది తమిళియన్స్ అంతా మొత్తం తెలిసిందే మనకి, మన ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియాకి మైగ్రేట్ అయిపోయి మొత్తం శ్రీలంకన్స్ అంతా చాలామంది తమిళనాడులో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అన్న వాళ్ళు ఈ రోడ్లో ఉన్నారంట. రైతులు చాలా ఆశ్చర్యాన్ని కలిగించారు. మేము అనుకుంటున్నాం, ప్రవీణ్ అన్న నేను జస్ట్ 1వ గేర్లో వేసి వదిలేశారు, బండి మూవ్ అయిపోతుంది అనుకుంటున్నాం. రిమోట్ కంట్రోల్తో మెయింటైన్ చేస్తున్నారు. చిన్న జస్ట్ ఒక బాక్స్ లాగా ఉంది, వైర్లెస్. అన్నాలు చూడండి, కుటుంబాన్ని వదిలేసి ఎంత కష్టపడుతూ ఇక్కడికి వచ్చి ఇలా పనులు చేసుకుంటూ, ఎందుకంటే ఇలాంటి పనులు చేసుకుంటే కొంచెం ఎక్కువ మనీ శాలరీ బాగా పే చేస్తారు ఇక్కడ. నెల ఈజీగా 2.5 లక్షల నుండి 3 లక్షలు సంపాదిస్తారు. ఈ కొంచెం ఇంటికి పంపించుకుంటే వాళ్ళ పిల్లలకి మంచి చదువులు చెప్పించగలరు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. పువ్వు చిన్నగా ఉన్నా పర్లేదు, మీడియంగా ఉన్నా పర్లేదంట, కానీ పెద్దగా అవ్వకూడదంట. పెద్దగా అయినప్పుడు ఇదంతా ఇట్లా వెళ్ళిపోద్దంట. అలా వెళ్ళిపోయినప్పుడు దానికి వాల్యూ ఉండదంట. ఇక్కడ మొత్తం మొక్కలు కొంచెం చిన్నగా ఉన్నాయి ఏంటనుకుంటున్నారు, ఇదంతా మొత్తం కీరదోస. ఇటువైపు చూసుకుంటే మొత్తం పై వరకు పాకిపోయింది, చూస్తున్నారా మొక్క. చక్కగా ఉంది పంట. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇదిగోండి మొక్కల మధ్యలో ఉండి నడుచుకుంటా వెళ్తున్నాను. మంచిగా కీరదోస చక్కగా రెడీ అయింది. వీటి మీద ఉన్న ముళ్ళు భలే గుచ్చుకుంటున్నాయి. ఈ కాయ మీద ఉన్న ముళ్ళు చూడండి. కీరదోస మీద ఇలా ముళ్ళు ఉంటాయా? విచిత్రంగా ఉంది ఇది బ్రీడ్. మన టోనీ వాళ్ళది గ్రీన్ ఫామ్ చూసుకున్నాం కదా, కీరదోస అంతా. వాళ్ళు వియట్నాం నుండి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ మంచిగా గట్టి రైతులు అని చెప్పొచ్చు. ఇదిగోండి వీళ్ళకి ఒక పెద్ద షెడ్ వేసి ఇతను ఏం చేస్తున్నారంటే తను పండించే కీరదోసతో పాటు ఇంకొక 2 డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. పక్కన ఉన్న రైతుల పొలాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుండి టొమాటో కొనుక్కొని టొమాటో కూడా సేల్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మొత్తం టొమాటో 2 రకాలు ఉంటాయి. ఇదేమో వచ్చి సెకండ్ క్వాలిటీ అంట. అందుకని చూస్తే మనకి ఈ టొమాటో చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చి ఒక బాక్స్ 10 కిలోల బాక్స్ వచ్చి 800 రూపాయలంట. అన్న నాకు తీపి చూపిస్తున్నారు. ఇదిగోండి చూసారా. ఇప్పుడు మీకు దీంట్లో ఫస్ట్ క్వాలిటీ టొమాటో ఎలా ఉంటుందో చూడాలని ఉందా, అది వచ్చి 2000 రూపాయలు ఉంటుంది 10 కేజీలు బాక్స్. ఓ ఎంత పెద్ద టొమాటో చూసారా, భలేగా ఉంది కదా, తాజాగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ జుకినీ అని పిలుస్తారు. ఇదిగోండి ఇది మంచి క్వాలిటీ అంట. ఇది కూడా 10 కేజీలు బాక్స్ వచ్చి 2200 దాకా పలుకుతుంది. అంటే మనం నేతి బీరకాయ అని పిలుస్తాం కదా, మనదేమో తెలుపు రంగులో ఉంటుంది, ఇదేమో పచ్చ రంగులో ఉంటుంది. దీంట్లోనే ఇంకా చిన్నది కూడా ఉంది. ఇదిగోండి చిన్నది, ఇది కూడా అంతే 10 కేజీల బాక్స్
800 రూపాయలంట. బయట మార్కెట్లో సేల్ చేస్తున్నారు మన టోనీ. ఇక్కడ కొంతమంది చూస్తున్నారు కదా, వీళ్ళు వియట్నామీస్ కదా, అట్లాగే వియట్నాం నుండి కూడా కొంతమంది వర్కర్స్ని తెచ్చుకొని ఇక్కడ వీళ్ళే ప్యాక్ చేసుకుని వీళ్ళే డైరెక్ట్గా మార్కెట్లో అమ్మితే చాలా డబ్బులు కూడా మిగులుతాయి వీళ్ళకి, రైతులకి. ఇదిగోండి మన టోనీ పండిస్తున్న కీరదోసని ఇట్లా చూడండి, ఒక్కొక్క కీరదోస ఎట్లా కవర్లో ప్యాక్ చేస్తున్నారో చక్కగా. వీటిని మళ్ళీ గ్రేడ్ చేస్తున్నారు. వీటిలో సైజులు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను పట్టుకుంటున్న ఈ ప్యాకెట్లో 15 ఉంటాయి మొత్తం కీరదోస. ఇదిగోండి 1500 రూపాయలంట. ఇది 15 అంటే ఒక్కొక్క కీరదోస 100 రూపాయలు ఇక్కడ రైతుల దగ్గర కొనుక్కుంటున్నారు. అదే మార్కెట్లోకి వెళ్ళినాక ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది. దీంట్లోనే ఇది 2వ రకం. ఇదిగోండి అంటే చిన్నగా ఉండటం, సన్నగా ఉండటం అట్లా ఉంటున్నాయి కదా. ఇదేమో 1000 రూపాయలు. మంచిగా ప్యాక్ చేశారు కీరదోస, చక్కగా కవర్లో చెడిపోకుండా ఉండటం కోసం అనుకుంటా. మన టోనీ మటుకి మిషన్ని గిరగిరగిరలా ఆడుతున్నారు ఒక బైక్ లాగా. ఇప్పుడు మొత్తం తీసుకువెళ్ళి ఇదిగోండి అక్కడ ఒక క్యాబిన్ లాగా ఉంది కదా, దాంట్లో పోస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నారు కదా లోకల్స్, వీళ్ళు మొత్తం గ్రేడ్ చేస్తున్నారు. గ్రేడ్ చేసి మొత్తం కవర్లోకి ఎక్కిస్తున్నారు. ఇక్కడ వెనక నా కోసమే ఇదిగోండి ప్రత్యేకంగా ఒక బాస్కెట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చూడండి. ఇట్లా పైకి లేపుతున్నారు క్రెయిన్ ద్వారా. వీటి మీద తను పేరుస్తున్నారు చూడండి. అలా పేర్చినాక ఈజీగా, అబ్బో ఇది మాన్యువల్గానే చేయాలి తప్పకుండా. ఎంత మిషనరీ అవసరం ఉన్నా కూడా ఒక మనిషి చేత్తో పెట్టాలి. అదిగోండి ఇక అది అట్లా పెట్టంగానే చూసారా అక్కడ కట్ చేసుకుంటూ ర్యాప్ అవుతూ ఉంటుంది. అదిగోండి లోపల మనకి బాయిలర్ ఉంటుంది. ఆ బాయిలర్ వల్ల మొత్తం ఆ కవర్ అంతా దగ్గరికి అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వాటర్ ప్లాంట్లో వర్క్ చేశా కదా, నాకు అనుభవం ఉంది. ఎందుకంటే వాటర్ నింపిన తర్వాత వాటర్ బాటిల్స్కి కవర్ వేస్తాం కదా పైన, స్టీమ్తో మనం దగ్గరికి వచ్చేలాగా చేసేస్తాం. ఇదిగోండి వేడి గాలి, లోపల వేడి గాలి ఉంటుంది. ఆరిపోవడానికి ఇక్కడ ఒక ఫ్యాన్ ఫిక్స్ చేశారు. మంచిగా ఉంది. వియట్నాంలో చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి, అందుకని ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి 1,50,000 2 లక్షల దాకా శాలరీ ఇస్తారు. చూసారా కన్వేయర్ బెల్ట్ మీద వచ్చేస్తున్నాయి మొత్తం. అన్నకి మంచి స్నేహం ఉండటం వల్ల మంచి క్వాలిటీ ఉన్న టొమాటో కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేశారు. ఇందాక రేట్లకి ఇప్పుడు ఎంత తేడా ఉందో చూడండి. 850 రూపాయలకి ఇచ్చేశారు ఒక బాక్స్ 10 కేజీలు. అన్నకి తర్వాత వీటిని సేల్ చేసేస్తారు. అన్నకి ఉద్యోగం మానేశారా? ఇదే ఉద్యోగం అండి. మామూలుగా ఐటీ జాబ్లు అన్నీ ఫస్ట్ నుండి హోల్సేలేనా? మంచి విషయం. లోపల ఇప్పుడు మేము పాలీ హౌస్ లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి లోపల మొత్తం 2 లేయర్స్ ఉంటాయి. ఇక బయట పక్కన చూస్తున్నారు కదా ఒక పట్టలాగా ఉంది, విండ్ లోపలికి వెళ్లకుండా. అలాగే ఇక్కడ చూడండి ఒక మెష్ లాగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా లోపల వేడి ఎక్కువైపోయినప్పుడు ఇది పైకి తెరుస్తారంట. పైకి తెరిచినప్పుడు ఇదిగోండి ఇదంతా రోల్ పైకి వెళ్ళిపోయి గాలి అటు ఇటు మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో. వీళ్ళు కీరదోస ఒకటి పండిస్తున్నారు, ఇంకేం పండిస్తున్నారో చూద్దాం. ఓ బా చాలా వేడిగా ఉంది. నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉంటే నాకు చెమటలు పట్టేసేటట్టు ఉంది, అంత వేడిగా అనిపిస్తుంది. మొత్తం టొమాటో మొక్కలు చాలా చక్కగా ఉన్నాయి చూడండి. మొక్క పడిపోకుండా ఉండడం కోసం, దృఢంగా ఉండడం కోసం తాళ్ళు కట్టారు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఇన్ని దేశాలు తిరిగినా కూడా మనం ఇంతకుముందు పాలీ హౌస్, గ్రీన్ హౌస్ చూసుకుంది వేరు, ఈ వియట్నామీస్ వాళ్ళు పండిస్తున్నది వేరు. మొత్తం కిందంతా గమనించవచ్చు. డ్రిప్ సిస్టమ్ వల్ల నీరు చాలా సేవ్ చేయొచ్చు. కరెక్ట్గా నీరు మొక్క దగ్గరే పడుతుంది. మొక్కకు కూడా ఎంత కావాలో అంత. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఇజ్రాయెల్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అసలు ఈ డ్రిప్ సిస్టమ్ని కనుగొన్నది మొట్టమొదట ఇజ్రాయెల్ కిబుట్స్ పల్లెటూరులో. అక్కడ నుండి ప్రపంచం అంతా పాకిపోయింది. కింద మొక్కకి స్టెమ్స్ అన్నీ పీకేస్తూ ఉంటారంట. నేను టొమాటో మొక్క అంటే ఏదో 2 అడుగులు ఎత్తుంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ మొత్తం ఇదిగోండి 5 అడుగులు 6 అడుగులు ఎత్తు వరకు పై వరకు వచ్చేస్తుందంట మొక్క ఇక్కడ వరకు. ఇక్కడున్న ఫామ్ మొత్తం అంతా జుకినీ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. నేను ఇప్పుడే అన్న చెప్తున్నారు, నేను ఎక్కడ చూడలేదు. ఈ జుకినీ పువ్వు ఉంటుంది కదా, ఈ పువ్వుతో మనం బజ్జీలు కూడా వేస్తారంట మన ఆంధ్ర వాళ్ళే వేస్తారంట. ఎక్కడైతే మిస్ అయ్యాను నేను. మన టోనీ ఇక్కడున్న చుట్టుపక్కలలో పెద్ద రైతే అనుకుంటా. ఇక్కడున్న ఈ పాలీ ఫామ్స్లో చాలా రకాలు పండిస్తున్నాడు. ఇదిగోండి టొమాటో చూడండి ఎలా ఉందో, మినీ టొమాటో సూపర్ కదా. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాగా, భలే అనిపిస్తుంది. లోపలికి వెళ్దామా? లోపల నడిస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి పొలాల మధ్యన తిందామా? ఒకవేళ మందు కొట్టారేమో అని డౌట్గా ఉంది నాకు.
నీకు కావాలంటే టొమాటో కోసుకుని తినేయచ్చు, ఎందుకంటే ముందు ఎంతసేపటికి కిందే ఉంటుంది, పైపుల ద్వారా పైకి రాదు, పైన కొట్టరని. ఇదిగోండి ఓ టమాటో కోసుకుని టేస్ట్ చేద్దాం మనం ఎలా ఉందో. ఇలా పిక్ చేసుకుని తింటుంటే భలే ఉంటుంది. స్వీట్గా ఉంది, సూపర్ ఉంది. ఇంకా 10 టమాటాలు తినాలనిపిస్తుంది నాకు. మొత్తం టొమాటోస్ అంతా తీసుకొచ్చి ఇదిగోండి ఇట్లా ప్యాక్ చేశారు. ఇక్కడ ఇవి 5 kg బాక్సెస్. 1 kg టొమాటో వింటే అసలు ఆశ్చర్యపోతారు మీరు. 550 రూపాయలు ఉంటుందంట, చాలా ఖరీదంట ఇవి. ఆ టేస్ట్ కూడా అలాగే ఉందిలేండి, సూపర్ ఉంది. భూమి సారం తక్కువ, నీరు తక్కువ, వాడేది డ్రైనేజ్ వాటరు. కానీ చూడండి ఇక్కడ వాళ్ళు రైతులు వేరే దేశాల నుండి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు చూసుకుంటే వియట్నామీస్ టోనీయే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారంట. ఈజీగా అంటే డిపెండ్స్ ఆన్ ల్యాండ్ ఎంత చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఈజీగా 20 లక్షలు మిగులుతాయంట టోనీ వాళ్ళకి నెలకి. అర్థం చేసుకోండి, పిచ్చ డబ్బు. ఇందాక రైతు పేరు టోనీ, ఇప్పుడు రైతు పేరు కూడా టోనీ. కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళు పేరు మార్చుకుంటారు. ఈ చైనా పేర్లు, జపనీస్ పేర్లు చాలామంది పలకడానికి చాలా కష్టంగా ఉంటుందని ఇలాగే టోనీ కూడా ఇదిగోండి మొత్తం ఒక పాండ్ లాగా బిల్డ్ చేశాడు చూసారు, ఒక చెరువులాగా. ఆ వాటర్ అంతా వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పడిపోతాయి. ఆ డ్రైనేజ్ వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఇవి తర్వాత డ్రిప్ సిస్టమ్ ద్వారా పంపించుకుంటూ ఉంటారు. చూడండి ఎంత పెద్దదో, మొత్తం పాలీ హౌసెస్ ఎంత దూరం ఉన్నాయో. కనీసం 1/2 కిలోమీటర్ దూరం వరకు అన్ని పాలీ హౌసెసే. ఇప్పుడు వ్యవసాయ భూములు చూసుకున్నాం కదా, అక్కడ నుండి కేవలం 200 మీటర్లు నడుచుకుంటూ యువతల పక్కకు వచ్చాను. ఇక్కడ వెనక పక్క అంతా చూస్తున్నారు ఎంత గ్రాండ్గా ఉన్నాయో హౌసెస్. ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది ఇవి. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇవన్నీ మొత్తం పొలాలే. ఈ పొలాల్లో ఉన్న ఈ రైతులు మొత్తం ఇవి అమ్మేసుకున్నారు కూడా. కానీ ఇక్కడ ఒక విషయం ఉందంట ఆస్ట్రేలియాలో. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి అడుగుతుంది కదా ల్యాండ్ కావాలన్నట్లుగా, ఏదో ఒకటి హౌసింగ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కోసమైనా అని చెప్పి, వాళ్ళు ఇవ్వను అంటే మటుకి అసలు ఎవ్వరు ఏమీ చేయలేరంట. బలవంతంగా తీసుకోవడం, భయపెట్టడం ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ ఆస్ట్రేలియాలో. వాళ్ళు ఒకవేళ ఇవ్వను అని చెప్పి ఓ 10 సంవత్సరాలు ల్యాగ్ చేసి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంత డబ్బు అడిగినా కూడా ఇస్తారంట, ఒకవేళ అడిగితే వాళ్ళు. అలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషను. అందుకనే ఈ ప్రపంచంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆస్ట్రేలియాలో చాలా బాగుంటుందని చెప్పి అంటారు. అది అక్షరాలా కూడా నిజం. సూపర్ ఉన్నాయి చూడండి హౌసెస్ అన్నీ బాగా బిల్డ్ చేసి రైతులు మంచిగా సేల్ చేసుకున్నారు. అలాగే సేల్ చేయడంతో పాటు వీళ్ళకి ఇక్కడ భూమి తీసుకున్నారు కదా, వేరే చోట మళ్ళీ భూమి ఇస్తారంట. డబ్బులు ఇస్తారు ఒక పక్కన, భూమి ఇస్తారు రైతుకి. మళ్ళీ ఇక రైతు అక్కడ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఆ భూమిలో. నేను ఇప్పుడున్న ఈ హౌసింగ్ ఏరియా మొత్తం 2000 ఇల్లు అంట ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ చూడండి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలాగా ఉంది. ఇది ఒక మోడల్ హోమ్ అంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు వీటిల్లో ఏ హోమ్ నచ్చితే ఆ హోమ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు, ఆ బిల్డర్స్ని. వాళ్ళు చక్కగా అలా బిల్డ్ చేస్తారు. చూడండి ఒక్కొక్క ఇంటికి చాలా వేరుగా ఉంది. మొత్తం ఇది చూడొచ్చు, ఇది ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది. మొత్తం అద్దాలు, కొండరాళ్ళతో ఎంట్రన్స్. అవతలదేమో కొంచెం బేసిక్గా ఉంది. ఆ చివరిదైతే ఇక చూడండి 2 గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. అది ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది హౌస్. మరొక విషయం ఏమన్నా పైన రూఫ్ అంట మనకు నచ్చినట్టు కట్టుకోవడానికి లేదంట అసలు ఆస్ట్రేలియాలో. తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు ఎలా ఇస్తే ప్లాన్ అలాగే కట్టుకోవాలంట. లోపల నీ ఇష్టం, ఇంటీరియర్ ఏదైనా చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. బట్ రూఫ్ మట్టికి వాళ్ళ ఇష్టం. మనం మొదటి రాగానే ఒక ఇటాలియన్ వ్యక్తి గురించి తెలుసుకున్నాం కదా, టోనీ. కానీ తనకి వీడియోలో ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇదిగోండి ఆ టోనీ వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ హౌస్ మరొకటి ఇదిగోండి ఆపోజిట్లో. ఇది అసలు మెయిన్ 1962లో వాళ్ళ నాన్నగారు వచ్చి మొట్టమొదట ఇల్లు నిర్మించింది ఇక్కడే. పొలాలు కొంత కూడా ఇక్కడే. అలాగే మనకు తెలుసు కదా యూరోపియన్స్కి, ఇటాలియన్స్కి ఆలివ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆలివ్ పికిల్స్, ఆలివ్ ఆయిల్స్ వాళ్ళ ఫ్యామిలీ వరకే యూజ్ చేసుకోవడానికి ఇక్కడ కనబడుతున్న ఈ ఆలివ్స్ అంతా పండిస్తున్నారు. ఇదిగోండి చాలా మంచిదని చాలా వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఆలివ్ ఆయిల్ మన హెల్త్కి. ఇక్కడ కనబడుతున్న భూమి మొత్తం మన భారతీయులు కొనేసుకున్నారంట. పంజాబ్ నుండి ఇది దినేష్ అనే వ్యక్తి. ఇదిగోండి అక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా మిత్రుడు ఎలా చేస్తున్నారో. మిషనరీ వాడకుండా ఇదిగోండి పనిముట్లతో వ్యవసాయం చేస్తున్నారు. ఇది పాతకాల పద్ధతి, ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు కూడా. కరెక్ట్గా కొలత ఉంది చూసారు, ముందు కర్ర లెంత్ లాగా అట్లా కన్నాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి మొత్తం చాలా మొక్కలు ఉన్నాయి చూస్తున్నారా. ఇదిగోండి
లెట్యూస్ తెలుసు కదా, మనం సలాడ్లో చాలా ఇష్టంగా తింటాము. ప్రతి బర్గర్లోనూ ఇలాంటి, ఇక్కడ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చాలా ఇంపార్టెంట్ కూడా ఈ లీఫ్. తర్వాత ఆ కన్నాలు చేస్తున్నారు కదా, ఆ కన్నాల్లో ఈ మొక్కను పెట్టేస్తున్నారు చూడండి. తర్వాత స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మొక్క చక్కగా గ్రో అవుతుంది కూడా. అలాగే ఇక్కడ గార్లిక్ కూడా పండిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఈ మట్టి చాలా వేరుగా ఉంది చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుందా. ఇందాక మనం చూసుకున్నదేమో రోడ్డు అవతల పక్కన, ఇదేమో రోడ్డు యువతల పక్కన. మొత్తం సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నారంట. బాగుంది, అంటే వాటర్ చాలా తక్కువ కదా, స్ప్రింక్లర్ ద్వారా చాలా బాగా పండిస్తున్నారు. అలాగే ఆ 3 పంటలు ఏంటంటే రొటీన్గా ఉంటుందంట. బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, మరియు మధ్యలో ఒక్కసారేమో వీట్ వేస్తారంట. వీట్ వేసేసి ఒక పొట్ట రాగానే తొక్కిచ్చేస్తారంట. అలా తొక్కిచ్చేస్తే భూమిలోకి బలం చేకూరుతుందని కూడా వాళ్ళ నమ్మకం కూడా. అది మంచిది కూడా. ఇది మన భారతదేశంలో కూడా మనం చూసాము. అన్నది చూస్తున్నారు కదా, దాంట్లో అండి మొక్క తీసి ఇట్లా పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు స్టార్టప్ కాబట్టి మొత్తం టెక్నాలజీని వాడట్లేదు. టెక్నాలజీ వాడాలంటే చాలా ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది, మనకు తెలుసు కదా. వియట్నమీస్ వాళ్ళు అసలు మామూలు కాదు, ఎట్లా పెంచారో కానీ తెలియదు. ఇదిగోండి పూలు ఎంత బాగున్నాయో అసలు. ఇదిగోండి ఎట్లా పాకుకుంటూ వెళ్ళిపోయినాయి మొత్తం. చాలా అందం అనిపిస్తుంది. ఈ రంగురంగులు చూస్తానికి అసలు ప్లాస్టిక్ పూల్లాగా ఉన్నాయి, కానీ ఒరిజినల్ ఫ్లవర్స్. మొత్తం పెంట పోగుతోలేరు చూడండి. ఇదిగోండి ఇక ఇదంతా రెడీ చేస్తారు. ఇక్కడ ఒకటి చూసాను దారిలో వెళ్తూ, అసలు చాలా బాగా అనిపించింది. ఇవి పూల మొక్కలేమో అసలు అర్థం కావట్లేదు, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. లావెండర్ కలర్లో చూడొచ్చు. ఫ్లవర్సే అనుకుంటున్నాను ఇవి, ఏవో కానీ డిఫరెంట్ ఫ్లవర్స్. ఇవి బుకేస్లో అలాగా ఉపయోగిస్తారనుకుంటా. రకరకాల రంగులు చూడండి, ఎల్లో, వైట్, పింక్, ఆరెంజ్, పర్పుల్, రెడ్, మెరూన్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఉంటారు కదా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇదిగోండి 1 మొక్కలు 2 మొక్కలు అట్లా కొనుక్కొని తీసుకుని వెళ్తున్నారు. చూసారు కదా, చేతుల్లో పట్టుకొని. ఇదిగోండి మొత్తం వావ్, సూపర్ ఉంది. ఏదో ఒక ఫారెస్ట్లోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. బొడ్డోడు బాగున్నాడు కదా, క్యూట్గా. ఓ, ఇక్కడ ఒక టైగర్ కూడా ఉంది చూడండి. ఇట్లాగ ఉంటుంది చూడండి, ఒక నెట్టుడు బండిలాగా. దాంట్లో పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన మొక్కలన్నీ. ఇప్పుడు వచ్చి యాక్చువల్లీ స్ప్రింగ్ కదా, అందుకని మొక్కలన్నీ బతుకుతాయి. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా అందంగా అనిపిస్తుంది చూడండి. ఆర్చిడ్లో కొన్ని 100 రకాలు ఉంటాయి కదా. ఓ, బల్క్గా తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు చూడొచ్చు. ఇక మొత్తం ఇంట్లో ఇక స్టోర్ చేసి బాగా మంచిగా ప్రొటెక్ట్గా చూసుకుంటారు. ఇక్కడ చూస్తే ఒక్క ఆర్చిడ్ మొక్క ఎంత ఉందనుకుంటున్నారు? 3000 రూపాయలు ఉంది. చాలా ఖరీదు. ఇక్కడ వాటర్ ఒక ఫౌంటైన్ లాగా ఉంది కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కాయిన్స్ వేశారు. అసలు ఈ కాయిన్స్ అంతా వచ్చిన స్టోరీ అంతా యూరోప్ నుండే. అక్కడ ఫౌంటైన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక విష్ కోరుకొని దాంట్లో పడేస్తారు, అది నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం కూడా. మొత్తం రకరకాల బొమ్మలు గార్డెన్లో పెట్టుకునేవి. ఇదిగోండి ఇక్కడ ఏమో విండ్ మిల్స్ ఉన్నాయి చూడండి, విండ్ మిల్స్ కూడా బిగిస్తారు బాగుంటుందని. బుద్ధుడి విగ్రహాలు, వెనక పక్క మొత్తం ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ బాగున్నాయి చూడండి. ఇవి చూస్తే ఇవి ప్లాస్టిక్ లాగా ఉన్నాయి. అంతే, కరెక్ట్, ఇవి మొత్తం ప్లాస్టిక్. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదనుకుంటా, చాలా బొమ్మలు ఉన్నాయి. అలాగే వెనక పక్కన ఆర్ట్ కూడా ఉంది. ఆర్ట్లో నాకు చాలా బాగా నచ్చే ఆర్ట్ ఆఫ్రికన్ ఆర్ట్. ఒక అమ్మాయి ఉంటుంది, అదిగోండి వెనక పక్క ఉంది, మీకు చూపిస్తాను. ఏమి చూడండి, బయట గార్డెన్స్లో పెట్టుకుంటారు కదా ఈ బొమ్మల్ని, చాలా అందంగా ఉన్నాయి. డ్రాయింగ్స్ అదరగొట్టేశారు. డ్రాయింగ్స్ మటుకి సూపర్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఓ, అదిగోండి నా ఫేవరెట్ పిక్చర్ అది. ఆఫ్రికన్ అమ్మాయి, కానీ ప్యారెట్ కూడా పట్టుకుని ఉంటుంది ఈ అమ్మాయి, వైట్ ప్యారెట్. అది ఇంకా బాగుంటుంది, అది ఇక్కడ లేదు. అన్నా థ్యాంక్ యూ అన్న, రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళతో లోకల్స్తో మాట్లాడటం కూడా హ్యాపీ అనిపించింది. బట్ వీడియోలో వాళ్ళు కనపడకపోయినా, బట్ నా ఓన్గా ఎక్స్పీరియన్స్ అయింది మటుకి అద్భుతం.
మీ వల్ల ఇదంతా సాధ్యమైంది. రియల్లీ హ్యాపీ అన్న, రియల్లీ హ్యాపీ. చాలా మంచి మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఆస్ట్రేలియాలో రైతులు ఎలా ఉంటారు, అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి మంచి ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. అవి చాలా దూరం అంట, అందుకే నేను అక్కడ వెళ్ళట్లేదు. 3 గంటల ప్రయాణం పడుతుంది. ఇక మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం వీళ్ళు జీవన విధానం. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేను ఇంకా ముందుకు ప్రయాణించడానికి చాలా హెల్ప్ అవుతుంది కూడా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.